భవన్లో ఉద్యాన్ ఉత్సవ్ను అద్భుతంగా నిర్వహించారు. జనవరి 3 నుంచి 11 వరకు 9 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ్కు భారీగా తరలివచ్చారు. సెలవులు ఆఖరి రోజు కావడంతో రాష్ట్రపతి భవన్ కిటకిటలాడింది. ఉద్యాన్ ఉత్సవ్లో ఏర్పాటు చేసిన హార్టికల్చర్, అగ్రికల్చర్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక రైతులకు ఆధునిక వ్యవసాయ విధానాలు తెలిసేలా సెషన్స్ కూడా నిర్వహించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దేవిక అందిస్తారు. రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న ఎగ్జిబిషన్ ఈ రోజు చివరి రోజు అవటంతో ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది పబ్లిక్ అయితే ఇక్కడ రావటం జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇప్పటికీ 6 కావస్తున్నా కూడా ఇంకా ఇప్పటికీ కూడా వస్తున్నారు. అంటే ఎంత ఇవంతా కూడా ఎంత పబ్లిష్ అయిందనేది కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు చివరి రోజు, ఇంకా 2 గంటలు మాత్రమే ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ చూడటానికి కావచ్చు, ఉద్యాన్ ఉత్సవ్ అనే ఈ ఆర్గనైజేషన్ని చూడడానికి ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా కూడా అన్నీ కూడా పిండి వంటలు కావచ్చు, లేకపోతే మన సాంప్రదాయానికి సంబంధించిన అన్ని వస్తువులు ఆర్గనైజ్ ఉండటంతో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని చెప్పొచ్చు. ముందుగా స్టాల్స్ అనేవి వివిధ ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలకి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం, ఫ్లవర్స్వి కావచ్చు, లేకపోతే ఫుడ్వి కావచ్చు, లేకపోతే వ్యవసాయానికి సంబంధించి, మొక్కలకి సంబంధించి ఇలా అనేక రకాల చీరలతో కూడా ఇక్కడ పక్కన చూసుకుంటే చీరలకి సంబంధించి కావచ్చు, ఇలా పట్టు వస్త్రాలు, నృత్యాలు, ఇలా 1 కాదు 2 కాదు దాదాపుగా అన్ని రకాల మన సాంప్రదాయానికి సంబంధించిన అన్ని రకాల సాంప్రదాయాలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ చీరలకి సంబంధించి కొంతమందితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏమేమి చీరలు ఉన్నాయి ఇక్కడ స్పెషల్? మా దగ్గర గొల్లబామ మేడం, సిద్దిపేట గొల్లబామ శారీస్ మేము ఫేమస్. మాకు జిఐ ఉంది. మేము అన్ని రకాల శారీస్ అమ్ముతాం ఇక్కడ. ఇక్కడ ఎలా అనిపిస్తుంది రాష్ట్రపతి నిలయంలో? చాలా బాగుంది, చాలా బాగుంది. ప్రజలది మాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇవన్నీ చూస్తేనే ఒక సాంప్రదాయం అనేది మనకు తెలిసింది, మన కల్చర్ని గుర్తు తెస్తున్నాం. శారీస్ అంటేనే మన సాంప్రదాయం కదా, అందుకని ఇక్కడ సేలింగ్ పెట్టాము. చాలా బాగా అనిపిస్తుంది మాకు. జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, అనేక మంది పిల్లలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. పబ్లిక్ మాత్రం అనేకంగా ఉన్నారని చెప్పొచ్చు. ఒకసారి మిగతా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ హైదరాబాద్ అండి. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావటం, ఇక్కడ ఇన్ని స్టాల్స్ మన సాంప్రదాయానికి సంబంధించి ఉండటం? చాలా బాగుందండి. ప్లాన్స్ అవి చాలా రిఫ్రెషింగ్గా ఉంది కొనుక్కోవడానికి. అన్ని న్యాచురల్ వేస్తో చేసినవి అన్ని ప్రొడక్ట్స్ బాగా డిస్ప్లే చేశారు. మంచిగా అక్కడ క్యాంఫర్తో ఒకటి పెట్టారండి, స్టాల్ 29 అనుకుంటా. చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. స్మెల్ అది మస్కిటోస్ రెపెలెంట్ కూడా పనిచేస్తుందంట, రూమ్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది అన్నారు. బాగా నచ్చింది అది. చాలా బాగా అనిపిస్తుంది. ఏమేమి చూసావు ఇక్కడ? ఇక్కడ ప్లాంట్స్ చూసాను, పాట్రీ చూసాను, చాక్లెట్స్ చూసాను, ఇంకా క్యాంపర్ చూసాను. నీకు బాగా నచ్చినది ఇది? ఇప్పుడు అనేక మంది వస్తున్నారని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ట్రైబ్స్ ఇండియా. ఎలా అనిపిస్తుంది ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో ఒక స్టాల్? బాగుందండి. ఈ సంవత్సరం అంటే వీకెండ్లో బాగా ఎక్కువ వస్తున్నారు, మిగతా రోజుల్లో తక్కువ వస్తున్నారు, కానీ బాగుంది. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. చివరి రోజు కదా, ఎలా ఉంది రెస్పాన్స్ కానీ ఇదంతా కూడా? సేల్ చూడడం చాలా బాగుంది. జనాలు అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు. ట్రైబల్ ఆర్ట్ గురించి తెలుసుకుంటున్నారు, తీసుకుని వెళ్తున్నారు. సో చూస్తున్నాం కదా, ట్రైబల్ ఆర్ట్స్ అనేవి కూడా ఇక్కడ అనేకంగా ఉన్నాయి. ఇవి చూడటానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు అనేది కూడా మనకు చెప్తున్నారని చెప్పొచ్చు. 1 కాదు 2 కాదు, ఆయిల్ దగ్గర నుంచి వస్త్రాల వరకు, ఇంట్లో వాడే మొక్కలు కావచ్చు, ఇంట్లో పెట్టుకునే మొక్కలు కావచ్చు, లేకపోతే క్యాండిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా న్యాచురల్గా ఒకరికి ఇబ్బంది కలగకుండా ఎలా తయారు చేయాలి అనే విధంగా అన్నీ కూడా నేర్పిస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈరోజు చివరి రోజు అవ్వటంతో కొంత నిరాశ పడుతున్నారనే చెప్పొచ్చు. ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనే విధంగా కూడా పిల్లల దగ్గర నుంచి కూడా వర్షన్ వింటున్నాం. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.